నార్వే నుంచి ప్యారిస్కి వాళ్ళు హాలిడే మీద వస్తే ప్యారిస్లో నన్ను చూసి తమిళ్ బాహుబలి నుంచి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతున్నారు. దాట్ ఈస్ ద రీచ్. ఇతని కోసం నేను లేదా ఈ హీరోయిన్ కోసం లేదా ఈ హీరో కోసం లేదా ఈ కమీడియన్ కోసం నేను 150 రూపీస్ పెట్టి సినిమా అని ఆడియన్స్ డెసిజన్ తీసుకోవాలంటే స్టార్ట్ అయ్యింది. బిల్డప్లు కానీ హీరో స్లో మోషన్ రావడం కానీ ఇటువంటి ఉండవు బేసిక్గా. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ హలో. అండ్ ఇవాళ నేను క్షణం సక్సెస్ గురించి ప్లస్ వేరియస్ అదర్ టాపిక్స్ గురించి మీ అందరితో మాట్లాడబోతున్నాను. ఐ ఫీల్ ఇట్స్ ఒరిజినాలిటీ అండి. యూనో ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ స్క్రిప్ట్ అండ్ వెరీ ఒరిజినల్ స్క్రిప్ట్. ఎప్పుడైతే మనం ఆనెస్టీని ఎక్కువ పుష్ చేయాలనుకుంటాం ఒక కథలో, బిల్డప్లు కానీ హీరో స్లో మోషన్ నడవడం కానీ ఇటువంటి ఉండవు బేసిక్గా. ఎందుకంటే ఆనెస్ట్గా అది జరగవు బయట. ఆ ఆనెస్టీ సినిమాకి బాగా పనికొచ్చింది. అన్ని ఈగోస్ పక్కన పెట్టేసి క్లియర్గా స్టోరీ మీద ఫోకస్ చేసి చెప్పడం వల్ల సినిమా వర్కౌట్ అయిందని అంటున్నాను. ఐ థింక్ ద మాస్టర్ స్ట్రోక్ ఇస్ లక్ అండి. ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎవర్ డిసైడ్ ఆన్ వాట్ మేక్స్ అ ఫిల్మ్ వర్క్. కానీ డెఫినెట్లీ నాకు తెలిసి నేను రవికాంత్ విత్ అబ్బూర్ రవి గారు గైడెన్స్ మేమందరం ఒక సెట్ చేసుకున్న స్క్రిప్ట్ అనేది సినిమాకి ఒక బ్లూ ప్రింట్లా పనిచేసింది. అండ్ ఐ థింక్ అదే ఫైనల్గా సినిమాలో అదే మెయిన్గా కనిపించింది. కథలో ఇంకేం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. నేను జనరల్గా నా కెరీర్లో ఎప్పుడు నా రైటింగ్కి ఇంత ఎక్లేమ్ లేదా అబ్బూర్ రవి గారి రైటింగ్కి లేదా రవికాంత్ రైటింగ్కి ఇంత ఎక్లేమ్ చూడలేదు. సో ఇట్స్ గుడ్. I don't know అండి. I know for a fact that the film is playing phenomenally well in cities. ఊళ్ళలో ఎంత రీచ్ అయింది, ఎంత రీచ్ అవ్వలేదని నాకు తెలీదు. కానీ మేము సినిమాకి రిలీజ్ ప్యాటర్న్ కూడా పొలో అని 500 థియేటర్లో వేసేయలేదు. అండ్ చాలా క్లియర్గా అర్బన్ సెంటర్స్ని టార్గెట్ చేసేసి, ఎందుకంటే సినిమా సెన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని బడ్జెట్ తగ్గట్టుగా ప్లస్ నెరేటివ్ మెథడ్ తగ్గట్టుగా ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అన్ అర్బన్ ఆడియన్స్. 1.1 అండి. 1.1 crore విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు 1.1కి 1.2కి 10 లక్షల డిఫరెన్స్, అంటే సినిమాకి 10% డిఫరెన్స్ అది క్వాలిటీలో. ఐ డోంట్ థింక్ సో. దానికి రీజన్ నేను కూడా అన్నాను. ఆ లుక్ రావడానికి బిగ్గెస్ట్ రీజన్ మా డిఓపి అండి, షనీల్ దియో. హీఈస్ నామినేటెడ్ అట్ ద క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ 2015లో ఫర్ హిస్ ఫిల్మ్ లేలా. అటువంటి డిఓపిని తీసుకొస్తే కానీ వర్కౌట్ అవ్వదు. అండ్ అటువంటి డిఓపి బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రీగా చేయడం రెడీ అవ్వాలి, అప్పుడే అవుతుంది. సో అతను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అతను నా కోసం ఫ్రీగా సినిమా చేశాడు కాబట్టి వర్కౌట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, lot of people don't realize that there is not a single crane used in the shot in the film. ఎవరు రియలైజ్ అవ్వలేదు. బోత్ మాకు అవసరం పట్టి ప్లస్ ఈ సినిమా జానర్ పట్టి we ended up going with a handheld approach. సో మొత్తం సినిమా అంతా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆన్ అ షోల్డర్ రిగ్. ఇట్స్ నాట్ ఆన్ అ ట్రాలీ ఆర్ అ డాల్. ఇన్ఫ్యాక్ట్ ట్రాలీని కూడా చాలా రేర్గా వాడాం సినిమాలో. అండ్ దేర్ ఇస్ నో క్రేన్స్. అండ్ వి షాట్ ఇన్ రియల్ లైవ్ లొకేషన్స్. రియల్ లైవ్ లొకేషన్స్ షూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు స్టూడియో సెటప్ లేనప్పుడు యాక్టర్స్కి చాలా అన్కంఫర్టబుల్ అయిపోతుంది. క్రౌడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తట్టుకొని భరించి చేసాం. అది యూజువల్గా చెయ్యరు. సో నేను చాలా కష్టపడి అండ్ అది కోఆపరేషన్, సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కోఆపరేట్ చేశారంటే ఓన్లీ బికాజ్ అందరూ ఈ కథను అలా ప్రేమించారు. సో ఇవన్నీ చేస్తే కానీ అలా జరగదు. Well, we are not stars, if that is the question. I think we are very familiar. Anasuya especially. నాకు తెలిసి అనసూయ తెలియని హౌస్ లేదు తెలుగు స్టేట్స్లో. కానీ వీఆర్ నాట్ స్టార్స్. స్టార్డమ్ అనేది వేరు. స్టార్డమ్ అనేది ఎటువంటిదంటే ఒకరికి తెలిసినా తెలియకపోయినా ఇతని కోసం నేను లేదా ఈ హీరోయిన్ కోసం లేదా ఈ హీరో కోసం లేదా ఈ కమీడియన్ కోసం నేను 150 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్తాను.
అని ఆడియన్స్ డెసిషన్ తీసుకోగలటం స్టార్డమ్. సో ఈ సినిమాలో బిగ్ స్టార్స్ కన్నా యాక్టర్స్ ఉన్నారని నమ్ముతాను, అండ్ ఈ కథకు అదే అవసరం. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ పీపుల్ వీ కాస్ట్. స్టోరీ ఐడియా నాదైతే నేను రవికాంత్ కలిసి స్క్రీన్ ప్లే రాసామండి. కానీ ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్, దాని బెటర్మెంట్స్, దాని మొత్తం టోటల్ ఒక కథని ఒక జనాలు దాన్ని ఆదరించేలాగా అల్లటం ఆయన గైడెన్స్ లేకుండా జరిగి ఉండేది కాదు. అందుకనే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో యూజువల్గా ఎవరు ఇలా పెట్టరు. డైలాగ్స్ బై అబ్బు రవీని మేము వదిలేలేదండి. డైలాగ్స్ అండ్ స్క్రిప్ట్ గైడెన్స్ బై ఆయన లిటరల్గా మమ్మల్ని గైడ్ చేశారు. స్క్రిప్ట్ గైడెన్స్ బై అబ్బు రవి అనేది మేము పెట్టాం, ఎందుకంటే దట్ ఈస్ వాట్ హీ డిడ్. అది యాక్చువల్గా ఒక టెక్నికల్ టర్మ్ కాదు. యూజువల్గా సినిమాటోగ్రఫీ బై, రిటర్న్ బై, డైలాగ్స్ బై అని పెడతారు, కానీ స్క్రిప్ట్ గైడెన్స్ అనేది అసలు లేదు. మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ మేము చెప్పలేనిది. సో అందుకని మేము ఒక కొత్త టర్మ్ క్రియేట్ చేసి పెట్టాము సినిమాలో. డైలాగ్స్ పరంగా ఆయన కాంట్రిబ్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే నేను ఒక మన ప్రెస్ మీట్లో అన్నాను, బాబు ఖాన్ నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు నాకు ఎందుకు చెప్పలేదు ప్రాణం మీద ఆశ సాబ్ అంటే, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ప్రాణం పోయిందన్న బాధ సాబ్. ఈ కైండ్ ఆఫ్ డైలాగ్ ప్లే, దట్ ఈస్ వాట్ హీ బ్రింగ్స్. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో హీరో మార్వాడి సేట్ తోటి వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తున్నప్పుడు వాడు సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు. ఆ రియాక్షన్లో డేంజర్ ఉండాలి, ఆ డేంజర్లో సస్పిషన్ ఉండాలి. ఆ మొత్తం బ్లాక్ అంతా ఆయన మోటివేషన్ వలన, ఆయన పుష్ చేయడం వలన వచ్చింది. లేకపోతే కథలో అక్కడ పెద్ద డ్రాప్ పడిపోయి ఉండేది. అది రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అబ్బురావు గారు ఆ మొత్తం బ్లాక్ ఇలా తీసుకెళ్ళచ్చు, అలా తీసుకెళ్ళచ్చు, సార్ మీరు నిజంగా పోలీసా, ఈ సీన్స్ అని ఆయన తీసుకొచ్చారు. హిస్ కాంట్రిబ్యూషన్. I think she's a very decent human being, and she's a very fair human being. She was not used, she definitely has the talent. She was not used to acting, especially ఈ kind of role ki. బాడీ లాంగ్వేజ్తో సహా అన్నీ మేము వర్క్షాప్స్ చేసాం తనతో. అండ్ తను, టు హర్ క్రెడిట్, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన వేరియస్ యాక్టింగ్ కమిట్మెంట్స్ ప్లస్ తన వేరియస్ యాంకరింగ్ కమిట్మెంట్స్, వాటన్నిటి మధ్యలో ఎంత అలసిపోయినా కూడా తను వచ్చి ఇదే రూమ్లో ప్రాక్టీస్ చేసేది మాతోటి. అండ్ ఆ వర్క్షాప్ వలన ఆ ఏసీపీ బాడీ లాంగ్వేజ్ అనేది, ఆ హోదా అనేది తనకు వచ్చింది. కానీ తన పుష్ లేకపోతే రాదు. మేమెంత పుష్ చేసినా ఇట్స్ బికాజ్ ఆ ఇనిషియేటివ్ తీసుకొని తను చేసింది కాబట్టి వచ్చింది. ఈరోజు ఏసీపీ జయ భరద్వాజ్ అని తన్ని పిలుస్తున్నారంటే, సినిమా రాకముందు అనసూయ సినిమాలో ఉందట అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు అనసూయ దగ్గరికి వెళ్ళి చాలామంది ఏసీపీ జయ భరద్వాజ్ అని అంటున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హర్, తన యాక్టింగ్ వల్ల. ఇట్ వాజ్ మైన్ అండి. నేను రవి వి థాట్ అబౌట్ ఇట్. వి థాట్ దట్ ఎక్కడో ఒక చిన్న వన్ ఆఫ్ హర్ యాంకరింగ్ షోస్లో తను ఏదో సరదాగా అలిగినట్టుగా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, ఒక కోపమైన ఎక్స్ప్రెషన్. అది నేను పాజ్ చేసి అలా ఫ్రీజ్ చేసి చూశాను. ఆ కోపం నచ్చింది నాకు. అది కావాలి క్యారెక్టర్కి. అండ్ తను, షీజ్ అ టాల్ ఉమెన్, షీజ్ 5'9", టాల్ ఉమెన్, బ్యూటిఫుల్, దాంతోపాటు ఆ కోపం, ఆ హోదా, ఇవన్నిటి మనం ఆ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్కి తీసుకురాగలిగామంటే గన్ షాట్ అని ఫిక్స్ అయ్యాం. సో అలా తను తీసుకొచ్చాం సినిమాలోకి. I don't know about the word mainstream. I think I wanted to reach out to people and I don't think it worked. Kani my goal was all, see, as an actor, as an artist, you always hope that మన ఎంతమంది చూస్తే మన కోసం ఎన్ని టికెట్లు దిగితే అంత ఆనందంగా ఉంటుంది మనకి. ఎందుకంటే the more number of tickets sold in a theatre, the more people are wanting to watch you. So
that attempt has been there from Karma, to try and reach as many people as possible. అండ్ ఎక్కడో క్షణంతో ఆ పాన్ ఇండియన్ రీచ్ వచ్చిందన్న ఫీలింగ్ ఉంది. యూనో ఫాక్స్ వాళ్ళు వచ్చి సినిమాని గుజరాత్, గోవా, యూజువల్గా ఏంటంటే తెలుగు సినిమాలు తెలుగు ప్రజలు ఉన్న చిన్న చిన్న సిటీస్లో రిలీజ్ చేస్తారు. గోవాలో తెలుగు వాళ్ళు లేరు కదండి. గోవా, గుజరాత్, కొచ్చిన్, మదురై, ఢిల్లీ, ఈస్ట్ పంజాబ్, బాంబే, పూణే, ఇవన్నీ ఏంటంటే తెలుగు సినిమాని వితౌట్ డబ్బింగ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి హిందీ ఆడియన్సెస్ని రీచ్ అవుతుంది క్షణం. సో అది మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్. ఐ డోంట్ నో అండి, ఎందుకంటే ఏ సినిమాని కూడా మనం ట్రెండ్ సెట్టర్ అనుకొని చేయలేము. అది ట్రెండ్ సెట్టర్ అవ్వాలి. ఒక యూనో అలెహాంద్రో గొన్జాలెస్ ఇనరీటు, ద అకాడమీ అవార్డ్ వినింగ్ డైరెక్టర్, మొన్న రెవెనెంట్కి ఆయన ఒక కోట్ అన్నారు కొన్ని ఇయర్స్ బ్యాక్, సినిమా తీయటం కష్టం, మంచి సినిమా తీయటం చాలా కష్టం, గొప్ప సినిమా తీయటం ఇట్స్ అ మిరకల్. సో మంచి సినిమాలు గొప్ప సినిమాలు అవ్వాలి. మనం మాత్రం 100% ట్రయల్ ఇస్తాం. ఆ తర్వాత No, and I think it's just based on the character. I was trying to play a poorer guy, a lower middle class guy from Ameerpet. So it was less about illusion and less about trying to hero-giri and more about trying to play the character. ఇప్పుడు నేను ఆస్ట్రేలియన్ అన్న ఇల్యూజన్లో అస్సలు లేను, కానీ నేను పంజాబ్కి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆస్ట్రేలియన్ యాస వాడాను. నాకు డిఫాల్ట్గా ఇంగ్లీష్లో వచ్చే యాస అమెరికన్ యాస వస్తుంది, బికాస్ ఐ గ్రూ అప్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. కానీ ఆస్ట్రేలియన్ యాక్సెంట్ నేను స్టీవ్ వా ఇంటర్వ్యూస్ చూసి ప్రాక్టీస్ ఎందుకు చేశానంటే ఆ క్యారెక్టర్కి అది జస్టిఫికేషన్, అంతవరకే. సో అంతకన్నా నాకు ఎప్పుడు పెద్ద ఇల్యూజన్స్ లేవు. ఎనీబడి అండి, ఎనీబడి కెన్ రైట్ సచ్ అ స్టోరీ. యూఎస్కి దీనికి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ యూనో కొన్ని గొప్ప సినిమాలు ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు మెన్షన్, టాలెంట్కి క్వాలిటీకి దేర్ ఇస్ నెవర్ అ ల్యాక్ ఆఫ్ దట్ తెలుగులో. సో అది నేను యూఎస్ అసలు నేను ఆ భ్రమలో లేను. అలాంటప్పుడు నేను తెలుగు సినిమాలకు రాను, హాలీవుడ్లో ఉండిపోయాను. ఐ బిలీవ్ వీ మేక్ గుడ్ ఫిల్మ్స్. యాజ్ అన్ యాక్టర్ లైఫ్ హ్యాజంట్ చేంజ్ టూ డిఫరెంట్లీ ఫ్రమ్ బాహుబలి అండి. ఎక్స్పోజర్ చాలా గట్టిగా వచ్చింది. యూనో ఐ రిమెంబర్ ఊపిరి సినిమాలో ఐఎమ్ డూయింగ్ అ స్పెషల్ అపీరెన్స్, జస్ట్ వన్ వెరీ స్మాల్, జస్ట్ ఒక చిన్న క్యామియో లాగా స్మాల్ అపీరెన్స్ చేస్తున్నాను. అండ్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ప్యారిస్. అక్కడ సడన్గా ఒక తమిళ్ ఫ్యామిలీ వచ్చి నాతో తమిళ్లో బాహుబలి సినిమాలో ఉన్నావు కదా పత్రా అని నాతో అంటుంటే నాకు అర్థం కాలే. నాకు తమిళ్ అంత బాగా రాదు. వాళ్ళు బేసిక్గా చెప్తుంది ఏంటంటే వాళ్ళని తమిళ్ బాహుబలిలో చూశారు. వాళ్ళెవరు? ఎల్టీటీ రెఫ్యూజీస్కి పిల్లలు. 30 years బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ నార్వేకి మూవ్ అయింది. నార్వే నుంచి ప్యారిస్కి వాళ్ళు హాలిడే మీద వస్తే ప్యారిస్లో నన్ను చూసి తమిళ్ బాహుబలి నుంచి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతున్నారు. దాట్ ఈస్ ద రీచ్ ఆఫ్ బాహుబలి. ఇటువంటివి జరగవు యూజువల్గా. సో దట్ ఈస్ ద రీచ్. ఆ ఎక్స్పోజర్ చాలా గట్టిగా వచ్చింది. ఈ రోజున నేను కరణ్ జోహర్ గారితో మాట్లాడాలన్నా, జ్ఞానవేల్ రాజా గారితో మాట్లాడాలన్నా, సార్ నేను బాహుబలి చేసిన టక్కని చెప్పగలను. మన రెజ్యూమేలో అది ఉంది. దట్ హెల్ప్స్. హోప్ఫుల్లీ అనదర్ ఆనెస్ట్ ఫిల్మ్. దిస్ నో ఇన్స్పిరేషన్ అండి, జస్ట్ వర్కింగ్ ఆన్ అ హైస్ట్ ఫిల్మ్. అది బాగుంటుందో బాగోదో 6 months రాసిచ్చి చెత్తలా ఉందని నేను పక్కకు పెట్టేసిన సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ గాట్ అన్ ఐడియా, వర్కింగ్ ఆన్ ఇట్ అంతే. ఎస్ ఐ యామ్, కానీ ఐ డోంట్ రివీల్ పర్సనల్ డీటెయిల్స్ ఇన్ పబ్లిక్. ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫే కాబట్టి నేను రెండింటిని చాలా సెపరేట్గా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో పెద్దగా సినిమాల గురించి కూడా మేము మాట్లాడుకోం. సో ఇట్స్ 2 separate ఇదన్నమాట.
Guys, Kshanam's been the result of a lot of labor and hard work and love. మేము సినిమాని తీస్తూ అంత ప్రేమించాము, మీరు చూస్తూ అంతే ప్రేమించారన్న విషయం విని నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూడండి అని చెప్తాను, చూడని వాళ్ళకి అందరూ మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి, అర్జెంట్గా చూడండి అని చెప్తాను. అండ్ ఐ హోప్ యూ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఇండియా గ్లిట్స్ ఇస్ బిన్ దేర్ ఫర్ మీ సిన్స్ డే వన్. ఇది నేను ఇండియా గ్లిట్స్ అని చెప్పట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐల్ మెన్షన్ నాయుడు గారు ఆల్సో. నాయుడు గారు అండ్ ఇండియా గ్లిట్స్ హవ్ బిన్ దేర్ ఫర్ మీ సిన్స్ డే వన్. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్, మేము సనత్నగర్ నుంచి వచ్చామండి. మొత్తం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ. పవన్ అంటే ప్రాణం ఇచ్చేస్తాం, ఇక్కడ చచ్చిపోతాం పవన్ అన్న కోసం. జై పవర్ స్టార్! చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారండి. చిరంజీవి గారు రాబోతుంది, ఎందుకంటే గబ్బర్ సింగ్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇవన్నీ కాకుండా మేజర్గా నేను అనుకుంటే జానీ తర్వాత నేను ఫుల్